బీసీ బంధు కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి ఇచ్చేసిన బీసీ బంధువులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ బీసీ బంద్ అంటేనే పొద్దున్న నుంచి ఒక మేధావి ఉద్దరు పెద్ద మనిషికి ఫోన్ చేస్తే ఈ బంధు ఎవరిచ్చిరు, ఎవరు మద్దతు ఇస్తారు, ఎవరు ఏం చేస్తారు అని చెప్పేసి విచిత్రంగా ఉంది. ఇప్పటిదాకా చోదన అన్నట్టుగా అంటే అన్ని పార్టీలు మీ మద్దతు ఇస్తాం అని అందరూ చేస్తున్నారు. దీనికి వ్యతిరేకం ఎవరు అంటే మన బీసీలు 2,40,00,000 మంది ఉన్న బీసీలను పిచ్చుల్లో చేస్తున్నారు రాజకీయ పార్టీలు. మాది ఒకటే బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, అన్ని పక్కకు వెళ్తాం. మనది ఒకటే బీసీ కులం. నేను ముదిరాజని, యాదవ్ అని కాదు, నరసింహ బీసీ, యాదవ్ కాదు, శ్రీనివాస్ యాదవ్ బీసీ, రవి గౌడ్ కాదు, రవి బీసీ అనే నినాదం వచ్చే వరకు మనం పోరాటనే మన బీసీలకు అందరూ భయపడతారు, రాజాధికారానికి దారులు ఏర్పడతాయని చెప్పేసి ఈ సభకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఏది ఏముందని ఇంత ముందుకు మొన్న కృష్ణ మాదిగా కృష్ణ వారి వర్గీకరణ కోసానికి ఎన్ని పార్టీలు ప్రభావం పెట్టినా ఎవరికి లోపలే ఒకటే మాట, పెద్ద మనిషి అయిన నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చిందని చెప్పేసి వారికి మద్దతు ఇచ్చి వారు సాధించుకునేంత వరకు ఆయన ఉమ్మడి నుండి పనిచేసాడు. అదే రకంగా మన బీసీ నాయకుల మీద మన బీసీలు రాజాధికారం రావాలంటే మన బీసీలు పైన బీసీ నాయకుల మీద ఆ రకంగా చిత్తశుద్ధితో చేస్తేనే అప్పుడు మన బీసీ 42% బీసీ వర్గీకరణ 100% సాధించగలుగుతాం. అంతే తప్ప ఇదేందో ఇంత ముందుకు మనం తెలంగాణ ఏర్పాటు చేయడానికి తెలంగాణ ఏర్పాటు చేసుకోవడానికి చిన్న పిల్లల ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి రోజు